ప్రభునామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. మరి క్రిస్మస్ కాలం మనకు ఇప్పుడు మరికొన్ని దినాల్లో క్రిస్మస్ని మనం జరుపుకోకపోతున్నాం. అయితే ఈ క్రిస్మస్ ద్వారా మనం ఏమి నేర్చుకోకపోతున్నాం. క్రిస్మస్లో కొన్ని కనబడుతూ ఉంటాయి మనకి. క్రిస్మస్ అనగానే కొన్ని పర్టికులర్గా మనం కొన్ని పెడతా ఉంటాం. అవి ఏంటంటే క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాస్, ఇట్లా కొన్ని క్రిస్మస్కి సంబంధించిన క్రిస్మస్ అనగానే అవి గుర్తొస్తూ ఉంటాయి. అయితే క్రిస్మస్ స్టార్ అయితే ఈ క్రిస్మస్లో కొంతమంది నేను మీకు చూపించబోతాను. ఒక ముగ్గురు వ్యక్తుల్ని మీకు చూపించబోతా ఉన్నాను. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు క్రిస్మస్ స్టార్ ఎలా అయితే దేవుణ్ణి మరి పసిబాలుడుగా ఉన్నటువంటి యేసయ్య యొద్దకు నడిపించిందో జ్ఞానుల్ని, అలా ప్రకాశవంతంగా స్టార్ నడిపించింది మనందరికీ తెలుసు. మరి స్టార్ అనగా మనకి బాగా ప్రకాశవంతంగా మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ క్రిస్మస్ స్టార్ వలె ఒక ముగ్గురు వ్యక్తులు మరి ఈరోజు నేను మీకు చూపించబోతాను. ఆ ముగ్గురు వ్యక్తులు మరి ఎలా ప్రకాశించారో మనం చూద్దాం. అయితే క్రిస్మస్లో ఫస్ట్ మనము రాహాబు, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మరి రాహాబు కనబడతా ఉంది. ఈ యొక్క యేసుక్రీస్తు వృక్షావళిలో మరి ఈ పేరు ఎందుకు రాయబడి ఉన్నది? చాలామంది పేర్లు అయితే రాయబడలేదు. వారి భార్య, వీరి భార్య అని రాయబడి, పర్టిక్యులర్గా వీళ్ళని ఎందుకు రాశాడు అని అంటే మీకు తర్వాత నేను ముందుకు వెళ్ళే కొద్దీ చెప్తాను. అయితే రాహాబు, రెండవది రూతు, మూడో వ్యక్తి మరి ఎలిజబెత్, అలాగే మరి చివరిగా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తునికి జననమిచ్చిన యేసుక్రీస్తు తల్లి. అయితే ఈ యొక్క వీళ్ళని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటిగా రాహాబుని జ్ఞాపకం చేసుకోవాలి. రాహాబు మరి జ్ఞాపకం చేసుకుంటే ఎరికోలో జీవిస్తూ వేశ్యగా దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి రాహాబును